ఈ కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త సిస్టమ్ అని ఒకటి విన్నాను. ఈ మ్యాథమెటికల్ వండర్ ఎలా వచ్చింది సార్? అండ్ బేసిక్‌గా ఈ మేళకర్త రాగాల నుండి జన్య రాగాలు ఎలా పుట్టాయి? చాలా సింపుల్‌గా కొంచెం కామన్ పీపుల్‌కి అర్థమయ్యేలా చెప్తారా? యాహ్! 72 మేళకర్తలు మనకి వెంకటమఖి అని 'చతుర్దండి ప్రకాశిక' అనేటువంటి గ్రంథంలో ఫస్ట్ టైం దా స్కీమ్‌ని ఎలాబరేట్ చేశారు. హ్మ్. సో, అంతకుముందు 72 మేళకర్తలంటే ఫస్ట్ మేళం అంటే ఏమిటి చెప్తాను. మేళం అంటే మనకి రకరకాల మేళాలు. మేళం అంటే మనకి సన్నాయి మేళం అంటారు. అంటే పెరియ మేళం, చిన్న మేళం అంటే పెద్ద మేళం, చిన్న మేళం అని చెప్పి ఉండేది. అది వేరే. మేళం అంటే గ్రూప్ అన్నమాట అర్థం ఫస్ట్. 72 మేళకర్త 72 యొక్క గ్రూప్ ఆఫ్ రాగాస్ ఈ మేళం. మేళం అంటే ఏమిటి అంటే ఈ ఈ ఈ కాంటెక్స్ట్ అంటే క్రమ సంపూర్ణ ఏకగుణత్వ అని దాని డెఫినేషన్. క్రమంగా ఉండాలి, సరిగమ పదని ఉండాలి, వక్రం ఉండకూడదు, సగరిగమ ఉండకూడదు, క్రమ సంపూర్ణ అంటే ఆల్ స్వరాసు సప్త స్వరాసు ఉండాలి, సరిగమ పదని ఉండాలి, ఒక స్వరం ఆబ్సెంట్ అయి ఉండకూడదు. క్రమ సంపూర్ణ ఏకగుణత్వ అంటే ఆరోహణలో ఎటువంటి స్వరాలు తీసుకున్నామో అవరోహణలో కూడా అటువంటి స్వరాలే తీసుకుంటే, అదే స్వరస్థానాలు తీసుకుంటే అది మేళం. ఈ విధంగా డిఫైన్ చేసింది వెంకటమఖి. ఇది మనకి సప్త స్వరాలు కూడా మనకి ద్వాదశ స్వరస్థానాలు అయ్యాయి. ఓకే. ఆ ద్వాదశ స్వరస్థానాలు అంటే షడ్జపంచమాలేమో అవి ప్రకృతి స్వరాలు, మిగిలిన రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలకి రెండేసి భేదాల చేత 12 అయ్యాయి. మొత్తం ఈ 5 2 10, ఆ 2 సాపాలు 2, ఈ 12 కూడా 16 అయ్యాయి మళ్ళా. ఓకే. వాటిని వివాది స్వరాలు అంటారు, ఈ ఎక్స్ట్రా వచ్చిన 4 స్వరాస్ని. వీటితో ఈ 16తో ఈ క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ ఇవి చేసి 72 కూడా పెట్టారు. ఈ 72 మేళకర్తలకి కూడా ఈ కటపయాది ఫార్ములా అంటే కాదినవ టాదినవ పాది పంచ యాద్యష్ట అని చెప్పి పేరు మాయామాళుగాడు ఉందనుకోండి, పాప బాబ మా 5, యాద్యష్ట యారాలావ యా ఫస్ట్ 51 వస్తుంది, దాన్ని తిరగవేయాలన్నమాట. తిరగేస్తే 15. ఆ 72లో 15 నెంబరు మాయామాళగౌడ. ఈ విధంగా చేసింది కటపయాది ఫార్ములా పెట్టి. నెక్స్ట్ ఆయన తర్వాత వచ్చిన వెంకటమఖి తర్వాత వచ్చినటువంటి గోవిందాచార్య సంగ్రహచూడామణ గ్రంథంలో ఆ 72కి కూడా కటపయాది ఫార్ములా ప్రకారం మనకి పేర్లు ఇచ్చారన్నమాట. అంటే మనం ఆ పేరు బట్టి నెంబర్ చెప్పొచ్చు, నెంబర్ బట్టి పేరు చెప్పొచ్చు. ఓకే. అంత సిస్టమేటిక్గా చెప్పారు. అంటే ఇప్పుడు 71 స్వరం అంటే అది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, ఆ పేరు వచ్చేస్తుంది. అదే సార్. దాన్ని బట్టి. అంతేకాకుండా మీరు ఇంకో ప్రశ్న అడిగారు, 72 మేళకర్తలు కాకుండా జన్యరాగాలు అడిగారు. జన్యరాగాల్లో మనకి రకరకాల రాగాలు ఉన్నాయి. ఒకటి వక్ర రాగాలు, భాషాంగ రాగాలు, ఆ తర్వాత ఉపాంగ రాగాలు. ఉపాంగ రాగాలు అంటే భాషాంగ రాగాలు కానివి. భాషాంగ రాగం అంటే అర్థం ఏంటి, మళ్ళీ అన్యస్వరం వస్తే. ఉదాహరణకి సరిగమ పదని సని దపమగరి భైరవ్ పాడాను. సరిగమ పద అది చతుర్శుద్ధ దైవతం వస్తోంది, కానీ వచ్చేటప్పుడు అంటే రివర్స్లో అవరోహణలో సని దప దైవతం వస్తోంది. సో ఇక్కడ మీరు అడగచ్చు, ఇందాక మీరు 72 మేళకర్తల లక్షణం చెప్పినప్పుడు, మేళకర్త లక్షణం చెప్పినప్పుడు మీరు క్రమ సంపూర్ణ ఏకగుణత్వం ఉండాలన్నారండి. క్రమంగా ఉంది, సరిగమ పదేశం ఉంది, అలాగే ఏకగుణత్వం లేదు ఇక్కడ. క్రమంగానే ఉంది, సంపూర్ణ స్వరాలు ఉన్నాయి, కానీ వెళ్ళేటప్పుడు ఆరోహణలో చతుర్శుద్ధ దైవతం, వచ్చేటప్పుడు అవరోహణలో శుద్ధదైవతం రావడం వల్ల భైరవి మేళం కాదు, భైరవి జన్యరాగం అనమాట. దీన్ని అన్యస్వరాలు వస్తే భాషాంగ రాగం అంటాం. అంటే ఉపాంగ రాగాలంటే జనక రాగంలో ఉండే స్వరాలు తీసుకుంటేనే అది అంగరాగం. ఉపాంగరాగం. వక్ర రాగాలు అంటే ఏంటి, కొంచెం ఇలా స్ప్లిట్ ఉంటుంది అనమాట, సగరిగ మ పద పస ఇటువంటివి. అలాగే మనకి ఉపాంగ రాగాల్లోనే రకరకాలు వర్జరాగాలు. అంటే ఏవైతే కొన్ని స్వరాలు ఆబ్సెంట్ అవుతాయో దాన్ని వర్జరాగాలు అంటారు. ఉదాహరణకి మోహన రాగం ఉంది, సరిగ పదస సరిగ ప మధ్యలో మా లేదు, పదస నీ లేదు. అంటే సాధారణంగా మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఈ రాగంలో ఏవే స్వరాలు వర్జస్వరాలు అంటే ఆబ్సెంట్ నోట్స్ అని అడుగుతాం. గుర్తుపెట్టుకోవడానికి మోహన్ రాగంలో మనీ లేదంటాం, మా నీ లేదు, మనీ లేదని చెప్పి సరదాగా చెప్తుంటారు అన్నమాట పిల్లలకి. అంటే ఈజీగా గుర్తుండిపోయాడు, సరిగా పదస మనీ లేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అభోగి, సరిగా మద సదమగరి స, ఇది కూడా 5 స్వరాలే, సరిగా మద. ఇందులో పని లేదు, పంచమం లేదు, నిషాదం లేదు. అంటే పిల్లలకి గుర్తుపెట్టుకోవడానికి సరదాగా చెప్తూ, వాళ్ళతో ఆడుతూ పాడుతూ చెప్తూ
ఇలాగా చెప్తే ఏమవుతుందంటే గుర్తుండిపోతుంది పిల్లలకి. మా అభోగిలో పని లేదు, మోహన్లో మనీ లేదు అని చెప్పి అలా ఉంటుంటే గుర్తుండిపోతుంది అనమాట. ఇలాగా 5 స్వరాలే వస్తే ఔడవ రాగాలు, ఓకే 6 స్వరాలు వస్తే షాడవ రాగం. షా అంటే షట్ 6 కదా. సరి గ పద ని సా ని ద బగరి స మలయ మారుతం. ఇందులో ఏం లేదు, మధ్యమం లేదు, 6 స్వరాలే ఉన్నాయి, షాడవ రాగం. అలాగే మళ్ళీ కాంబినేషన్స్, ఔడవ షాడవం అంటే వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు 6 స్వరాలు, షాడవ ఔడవం 6 స్వరాలు 5 స్వరాలు. ఇలాగ షాడవ సంపూర్ణం అంటే వెళ్ళేటప్పుడు ఇందాక మా ఇది పాడాను కదా, బిలహరి పాడాను. పాడినప్పుడు సరిగా పద స అని పాడాను, సని ద బ మగరి స అని. వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు ఆ అన్ని స్వరాలు ఉన్నాయి, సంపూర్ణం ఉంది, ఔడవ సంపూర్ణ రాగం అంటాం. ఇలాగా మనకి ఏంటంటే మనకి స్వరాంతర రాగాలు ఒకటి కాన్సెప్ట్ ఉంది. స్వరాంతర రాగాలంటే 4 సరి మద స అంతే. సా ఒకసారి తీసుకుంటాం, సరి మద సద మరి స. ఈ 4 స్వరాలు ఉంటే స్వరాంతర రాగాలు అంటాం. ఈ విధంగా మనకి 72 మేళకర్త, ఒక్కొక్క మేళకర్తకి కూడా 1764 వస్తే ఒక్కొక్క మేళకర్తకి జన్యం 72 × 1764 1,27,008 రాగాలు జన్య రాగాలు. ఇవి కాకుండా భాషాంగ రాగాలు, ఇవి కాకుండా వక్ర రాగాలు చాలా. అందుకనే మనకి రాఘోవై అనంతాహ్ అన్నారు, రాగాలు అనంతాలు అంటాడు. సో అందుకని ప్రతి రాగం అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎన్నో పేర్లు లేని రాగాలు ఇంకా ఉన్నాయి, ఎన్నో పేర్లు పెట్టని రాగాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు తెలిసిన రాగాలు కూడా. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు రచనలు మనకి దగ్గర 750-800 దొరుకుతున్నాయి, కానీ అన్ని పాటలు లేదు. ఇంకా కొన్ని మ్యానుస్క్రిప్ట్లోనే, లైబ్రరీస్లోనే ఉంటున్నాయి కొన్ని, అన్ని పాటలు లేదు, అందరికీ తెలియవు అన్నీ కూడా. రెగ్యులర్గా కామన్గా యూజ్ చేసే రాగాలు దగ్గర 100-150 ఉంటాయి. అంతే. రీసెర్చ్ జరగట్లేదు, కంపోజిషన్ రావట్లేదు. ఈవెన్ మూవీస్లో కూడా ఇన్ని రాగాలు ఉపయోగించుకోవట్లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి ఆ శుద్ధ సావేరి, అభేరి, శుద్ధ సన్యాసి, ఇటువంటి రాగాల్లో మోహన, ఇలాగా ఈ 10-15 రాగాల్లోనే సినిమా పాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు లేవు, ఇప్పుడు రావటం లేదు. అంటే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, అంత అవకాశం ఉందన్నమాట. కొత్త ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా వింటాం కదా సార్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని. అంటే ఏంటి సార్ అది? ఆరోహణ అవరోహణ, ప్రతి రాగానికి కూడా అదొక అడ్రస్ అనమాట. ఇప్పుడు మోహన ఉంది, సరిగా పద అసెండింగ్, డిసెండింగ్ అవరోహణ, సద పగరి స. ఇది అసెండింగ్ డిసెండింగ్ అంటే ఇది. అండ్ మేళకర్త రాగాలకి జన్య రాగాలకి డిఫరెన్స్ ఏంటి సార్ ఎక్కువగా? అంటే మేళకర్త ఇందాక చెప్పాను కదా, క్రమ సంపూర్ణ ఏక గుణత్వ అంటే క్రమంగా ఉండాలి, అంటే వక్రం ఉండకూడదు. సంపూర్ణ అంటే ఆల్ స్వరాస్ ఉండాలి, బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఏక గుణత్వం అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ లో ఏ స్వరస్థానాలు తీసుకున్నా అవే స్వరస్థానాలు ఉంటేనే అవి మేళకర్తలు, మిగతావన్నీ కూడా జన్య రాగాలు. ఇదే డిఫరెన్స్. ఒక స్వరాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు, లేకుంటే ఎక్కడన్నా ఉండి ఆ కీర్తన చేస్తున్నప్పుడు ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అంటే మీరు చెప్పిన దాని ప్రకారము అతను తీసుకునే స్వరాన్ని బట్టి అది ఏ రాగమో ఊరికి కనిపెట్టగలుగుతారు. బట్ ఇది ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఎక్కడ బ్రేక్ పడాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, దీని ఇంపార్టెన్స్ చెప్తారా? అంటే ఇప్పుడు రాగం రకరకాల రూపంలో ఉంటుంది. రాగం ఒక కృతికి కానీ కీర్తనకి కానీ సెట్ చేయబడి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి? రాగాలాపన, లేకపోతే స్వరకల్పన పాడినప్పుడు, లేకపోతే తానం పాడినప్పుడు, ఇవన్నీ ముఖ్యంగా మన సంగీతం 2 రకాలు. ఒకటి మనోధర్మ సంగీతం, ఇంకోటి కల్పిత సంగీతం. కల్పిత అంటే ఈ కృతులు, వర్ణాలు ఇవన్నీ కల్పితం, అంటే సెట్ చేయబడినవి. ఈ మనోధర్మం అంటే ఆసు కవిత్వం లాగా ఆన్ ది స్పాట్ క్రియేట్ చేస్తూ పాడేయడం, అదే గొప్పతనం. ఇప్పుడు నేను పాడితే వైలనిస్టు ఎక్కడి నుంచో వస్తారు, వారు నేను కలిసి ప్రాక్టీస్ చెయ్యం, కానీ నేను ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసి పాడితే వారు వాయించేది నేను పాడేది కూడా సింక్ లో ఉంటుంది. అది క్లాసికల్ మ్యూజిక్ గొప్పతనం. సో ఆ విధంగా కల్పిత వేరు, మనోధర్మ సంగీతం వేరు. మనోధర్మంలో ఏంటంటే ఈ రాగాలాపన, స్వరకల్పన పాడడం, ఆ తర్వాత తానం పాడడం, ఇవన్నీ కూడా మనోధర్మ సంగీతం. కల్పితం అంటే ఈ కృతులు, మన కీర్తనలు, ఇవన్నీ కూడా. అంటే కీర్తనలు సాహిత్యం పాడినప్పుడు ఉదాహరణకి ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి, ఇంతకన్నా ఆనందమేమి. ఏమండి, దీన్ని కలిపి ఉంది మొత్తం సమాసం అంతా. ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి కలిపి ఉంది, విడదీయడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ ఊపిరి తీసుకోవాలి అంటే ఫ్రేజ్ కూడా ఇంత కన్నానందమేమి
రాగం పాడినా ఇక్కడే తీసుకోవాలి ఊపిరి. ఇంతకన్నా ఆనందం ఏం పాడినప్పుడు కూడా సాహిత్యం కట్ చేయకూడదు. కాబట్టి ఇంత కన్నానందమే మీ అని పాడితేనే అది కంప్లీట్ అవుతుంది సాహిత్యం కూడా. లేకపోతే ఏమవుతుంది, కట్ 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 అని అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ రాగ ప్రవాహం పోయి మెలడీ డ్రాప్ అయిపోతుంది. అంతేకాదు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ సాహిత్యంలో ఇష్టం వచ్చినట్టు ఊపిరి తీసుకోవడం వల్ల అర్థం మారిపోతుంది. ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటాడు త్యాగరాజ స్వామి. విఘ్న నివారణ, ఆ తర్వాత విఘ్న ఊపిరి తీసుకుని రణ సంభవం అంటే అర్థమై మారిపోయింది. అంటే విఘ్న నివారించేవాడు రణం కలగజేస్తాడా? కాదు కదా. ఆ విధంగా ఎక్కడ తీసుకోవాలో అక్కడే. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు హ్యాంగ్ హిమ్ కామా నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, అక్కడ ఆ కామా యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో సాహిత్యంలో, సంగీతపరంగా ఉండే సాహిత్యంలో ఎక్కడ పడితే అక్కడ ఊపిరి తీసుకోకుండా ఆ సమాసం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఊపిరి పడితే అది పండుతుంది. లేకపోతే అది అర్థం మారిపోయి మనం తెలియకుండా మనమే పాపం చేసిన వాళ్ళు అవుతాం.